జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారములు. ఒక గురువు తన దగ్గర చదవని శిష్యుడి దగ్గర ఒక వేలి అడిగితే అది గురుదక్షిణ అవుతుందా లేక అన్యాయం అవుతుందా? మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం ఏకలవ్యుడి వేలి కథ. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది గురుభక్తి, కుల వ్యవస్థ, ధర్మం మరియు అన్యాయం మధ్య జరిగిన సంఘర్షణ. ఈ వీడియో చివరికి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ద్రోణాచార్యుడు సరిగ్గానే చేశాడా లేక తప్పు చేశాడా? హస్తినాపురంలో కౌరవులు మరియు పాండవులు అత్యుత్తమ యోధులుగా తయారవుతున్నారు. వారికి గురువు ద్రోణాచార్యుడు. ఆయన లక్ష్యం ఒక్కటే, అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారిగా చేయాలని. ఇది కేవలం అభిమానం కాదు, ఇది ఆయన చేసిన వాగ్దానం. ఇదే సమయంలో హస్తినాపురానికి దూరంగా ఉన్న అడవుల్లో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడి పేరు ఏకలవ్యుడు. ఆయన నిషాదరాజు హిరణ్యధనుస్సు కుమారుడు. కానీ ఆయనకు ఒక కల ఉంది, నేను కూడా అర్జునుడిలా గొప్ప ధనుర్ధారి కావాలి అని. ఒకరోజు ఆ చిన్న బాలుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్తాడు. వినయంతో నమస్కరిస్తూ, ఆచార్య, నన్ను కూడా శిష్యుడిగా తీసుకోండి. కానీ ద్రోణాచార్యుడు అతన్ని చూసి ఒక ప్రశ్న అడిగాడు. నువ్వెవరు? నేను నిషాదరాజు కుమారుడు. ఆ మాట విన్న వెంటనే ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించాడు. ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది కేవలం కులం కారణం మాత్రమే కాదు. మహాభారతంలో స్పష్టంగా చెప్పబడింది, ద్రోణాచార్యుడు రాజకుమారులకు మాత్రమే గురువు. ఆయన బాధ్యత కౌరవులు పాండవులను శిక్షణ ఇవ్వడం మాత్రమే. అందుకే ఆయన ఏకలవ్యుడిని తీసుకోలేదు. కానీ ఏకలవ్యుడు ఆగలేదు. అతను నిరాశ చెందలేదు. గురువు నన్ను తిరస్కరించాడు, కానీ నేర్చుకోవడం మాత్రం ఆపను. అతను అడవికి తిరిగి వెళ్తాడు. ఏకలవ్యుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, ద్రోణాచార్యుడే నా గురువు. అతను మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేస్తాడు. ఆ విగ్రహం ముందు నిలబడి ప్రతిరోజు నమస్కరిస్తూ, గురువర్య, నన్ను ఆశీర్వదించండి. అక్కడ నుంచి మొదలైంది ఒక అసాధారణ సాధన. ఏకలవ్యుడు రోజు రాత్రింబగళ్ళు అభ్యాసం చేస్తూనే ఉన్నాడు. కళ్ళు మూసుకొని బాణం వదలడం, శబ్దాన్ని విని లక్ష్యాన్ని కొట్టడం, చీకటిలో కూడా గురి తప్పకుండా కొట్టడం, ఈ విద్యలన్నీ నేర్చుకుంటున్నాడు. ఒకరోజు అడవిలో పాండవులు సంచరిస్తున్నారు. వారితో పాటు ఒక కుక్క కూడా ఉంది. ఆ కుక్క ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లి మొరుగుతోంది. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కుక్క నోరు మూయించేలా బాణాలతో నింపేశాడు. కాని ఒక్క బాణం కూడా కుక్కకు హాని చెయ్యలేదు. ఆ దృశ్యం చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? ఇంత నైపుణ్యం నాకంటే ఎక్కువగా ఉంది. అతను వెంటనే గురువు దగ్గరకు వెళ్తాడు. ఆచార్య, మీరు నన్నే గొప్ప ధనుర్విద్యావేత్తగా చేస్తానని చెప్పారు, కానీ ఇంకొకరు నన్ను మించి ఉన్నారు. ద్రోణాచార్యుడు ఇది విన్న వెంటనే ఆశ్చర్యపోయాడు. అర్జున, ఎవరు నిన్ను మించిన ధనుర్ధారి అని అడుగుతాడు గురువు. అర్జునుడు ఏకలవ్యుడి గురించి చెబుతాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని చూడటానికి అడవికి బయలుదేరాడు. అక్కడ జరిగేది మహాభారతంలోనే అత్యంత వివాదాస్పదమైన ఘట్టం. గురుదక్షిణ పేరుతో ఒక గురువు శిష్యుడి నుండి ఏమడిగాడు? అది ధర్మమా లేక అన్యాయమా? అడవిలో నిశ్శబ్దం. ద్రోణాచార్యుడు అర్జునుడితో కలిసి ఏకలవ్యుడి దగ్గరకు వచ్చాడు. ఏకలవ్యుడు దూరం నుంచే తన గురువును చూసి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆచార్య, మీరు స్వయంగా ఇక్కడికి వచ్చారు, నా అదృష్టం. ద్రోణాచార్యుడు చుట్టూ చూశాడు. అక్కడ తన స్వరూపంతో ఉన్న మట్టి విగ్రహం ఉంది. ఇది ఏమిటి? ఏకలవ్యుడు వినయంతో, ఆచార్య, మీరు నన్ను శిష్యుడిగా తీసుకోకపోయినా నేను మిమ్మల్ని నా గురువుగా భావించాను. ఈ విగ్రహం ముందు ప్రతిరోజు అభ్యాసం చేశాను. అర్జునుడు లోలోపల కలవరపడ్డాడు. ఇతను కూడా ద్రోణాచార్యుడి శిష్యుడే అయితే నా గురువు ఇచ్చిన మాట ఏమవుతుంది? ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని గమనంగా చూశాడు. అతని నైపుణ్యం, అతని వినయం, అతని గురుభక్తి అన్నీ అసాధారణం. కానీ ఆయనకు ఒక వాగ్దానం గుర్తొచ్చింది, అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్యావేత్తగా చేస్తాను అన్నమాట. ద్రోణాచార్యుడు నిశ్శబ్దంగా అడిగాడు, ఏకలవ్య, నువ్వు నన్ను గురువుగా భావిస్తావా? అవును ఆచార్య, మీరు నా గురువు. అయితే నాకు గురుదక్షిణ ఇస్తావా అని అడిగారు. ఏకలవ్యుడు ఆనందంతో, ఏమి కావాలో చెప్పండి ఆచార్య, నా ప్రాణం కూడా ఇస్తాను. ద్రోణాచార్యుడు చాలా ప్రశాంతంగా, నీ కుడి చేతి బొటని వేలిని గురుదక్షిణగా ఇవ్వు. అడవి నిశ్శబ్దంగా మారింది. అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇది నిజమేనా?
ప్రపంచంలో ఎవరైనా ఆ క్షణంలో ఎందుకు అని అడిగేవారు, ఇది న్యాయమా అని ప్రశ్నించేవారు. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎలాంటి ప్రశ్నలు లేవు, ఎలాంటి సందేహమూ లేదు. అతను నమస్కరించి తన కత్తిని తీసుకున్నాడు. అతను తన కుడి చేతి బొటనవేలిని ఎలాంటి వేదన చూపకుండా కత్తిరించి ఇచ్చాడు. ద్రోణాచార్యుడి పాదాల దగ్గర పెట్టాడు. ఆచార్య, ఇది నా గురు దక్షిణ. ఇది కేవలం ఒక వేలి కోసం కథ కాదు. ఇది గురుభక్తి యొక్క పరాకాష్ఠ. ఇది త్యాగం యొక్క పరిమితి. అర్జునుడు లోలోపల ఒకంత సంతోషం, ఒకంత అసౌకర్యం. ఎందుకంటే ఇప్పుడు అతడే గొప్ప ధనుర్విద్యావేత్తగా నిలుస్తాడు. కానీ ఇది నిజంగా న్యాయమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆయన ఎలా ఎందుకు చేశాడు? ఆయన అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇవ్వాలి. తన బాధ్యతను పూర్తి చేయాలి. కానీ ఒక గురువు తన దగ్గర చదవని శిష్యుడి నుండి ఇలాంటి దక్షిణ అడగడం సరైనదేనా? ఇది గురుదక్షిణ లేక గురుద్రోహమా? ద్రోణాచార్యుడు ధర్మం కాపాడా లేక ప్రతిభను నాశనం చేశాడా? ఏకలవ్యుడు మహానుభావుడా లేక అన్యాయం ఎదుర్కొన్న బాధితుడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ఒక శిష్యుడు తన గురువు కోసం ఏ ప్రశ్నలు అడగకుండా తన ప్రతిభను తానే త్యాగం చేశాడు. ఒక గురువు తన వాగ్దానం కోసం ఒక గొప్ప యోధుడి భవిష్యత్తును మార్చేశాడు. ఈ కథలో సరైనది ఎవరు, తప్పు చేసినది ఎవరు? ధర్మం వైపు చూస్తే ఆయన ఒక గురువు మాత్రమే కాదు, రాజ్యానికి బాధ్యత కలిగిన ఆచార్యుడు. ఆయన ఇచ్చిన మాట అర్జునుడిని గొప్ప ధనుర్విద్యావేత్తగా చేస్తానని. ఆ మాట నిలబెట్టుకోవడం ఆయనకు ధర్మం. కానీ మరోవైపు చూస్తే ఏకలవ్యుడు ఆయన వద్ద చదవలేదు. ఆయనకు అధికారికంగా శిష్యుడు కాదు. అయినా కూడా అతని ప్రతిభను ఆపడం ఇది న్యాయమేనా? ఏకలవ్యుడు ప్రశ్నించలేదు, తిరుగుబాటు చేయలేదు, కోపం కూడా లేదు. అతను చేసింది ఒక్కటే, గురుభక్తి. కానీ అదే సమయంలో అతను తన ప్రతిభను కోల్పోయాడు. తన భవిష్యత్తును తానే త్యాగం చేశాడు. మహాభారతంలో ఈ ఘట్టం మనకు ఒక విషయం నేర్పుతుంది. ధర్మం అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి బాధ్యత, సమాజం నిబంధనలు, వ్యక్తిగత వాగ్దానాలు. ఏకలవ్యుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే అతను గురువును దేవుడిగా భావించాడు. అతని శ్రద్ధ మొత్తం గురుభక్తిలోనే ఉంది. అతని గౌరవం తన త్యాగంలోనే ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక గురువు తన మాట కోసం ఒక ప్రతిభను ఆపడం సరైనదేనా? ఒక శిష్యుడు ఏ ప్రశ్నలు లేకుండా తన ప్రతిభను త్యాగం చేయడం ఇది గొప్పదా లేక బాధాకరమా? మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కానీ అవకాశం ఇవ్వడం లేదు. మీరు కష్టపడుతున్నారు కానీ గుర్తింపు రావడం లేదు. మీరు ఎవరినైనా బాగా నమ్ముతున్నారు కానీ వారు మీ విలువను గుర్తించడం లేదు. అప్పుడే ఏకలవ్యుడి కథ గుర్తొస్తుంది. ఏకలవ్యుడు తన వేలిని కోల్పోయాడు, కానీ చరిత్రలో అతను తన స్థానాన్ని కోల్పోలేదు. ద్రోణాచార్యుడు అర్జునుడిని గొప్పవాడిని చేశాడు, కానీ ఏకలవ్యుడు తన త్యాగంతో అమరుడయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది గురుదక్షిణ లేక గురుద్రోహమా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని మహాభారత రహస్య కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.